నమస్తే నమస్తే. మస్తాన్ గారు, సాగర్ వద్ద పోలీసులను మోహరించే పరిస్థితి రావడం అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిపాలన వైఫల్యానికి నిదర్శనమే అనుకోవచ్చా? అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి విభేదాలు లేవు, అంతా సామరస్యంగానే జరిగింది. బట్ ఎప్పుడైతే విడిపోయారో, విడిపోయినప్పటి నుంచి వర్గ విభేదాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? గుడ్ ఈవినింగ్ అండి. ఫ్యామిలీ వీక్షకులకు రాహుల్ గారు, రాహుల్ గారికి కూడా గుడ్ ఈవినింగ్. సో ఈ కృష్ణా జలాల వివాదం ఎప్పటికీ తీవ్ర సమస్య వచ్చేసి దానికి రాష్ట్రాన్ని విభజించేటప్పుడే ఈ పరిస్థితిని ఊహించారు చాలా మంది పెద్దలు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఇది ఈ రెండు రాష్ట్రాల విభజనలో ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే తెలంగాణకి ఈ రెండు గోదావరి కానీ కృష్ణా కానీ ఎక్కువగా అక్కడి నుంచే ప్రవహిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి భౌగోళికంగా సరిగ్గా ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడం కావచ్చు, ఇంకా అనేక ఇతర సమస్యలు కావచ్చు, అయితే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి సారించలేదు కావచ్చు, అన్యాయం జరిగిందనేది వాళ్ళు మొదటి నుంచి లేవనెత్తుతున్న అంశం. సో ఆ విభజించేటప్పుడు ముందుగానే చెప్పారు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి అది కూడా తెలుసుకోవాలి. ఆస్తులు కావచ్చు, ఏదైతే నీటి పంపుతారు, మనకి ఉద్యోగాల సమస్య ఒకటి, ఈ నీటి సమస్య ఒకటి ప్రధానంగా వాళ్ళు లేవనెత్తిన అంశాలు. సో ఇప్పుడు అదే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి మీటింగ్ ఎప్పుడు వచ్చినా నిజానికి నేను వాళ్ళు ఎవరికైనా కోపం రావచ్చు కానీ స్వీటు హాటు కాఫీ టీ తాగేసి వెళ్ళిపోవడం తెలిస్తే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే 3466 అనేది మొదటి నుంచి వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వాటా. వాళ్ళు తెలంగాణ ఏం కోరుతున్నారు? 50-50 మాకు అంటే సమాన స్థాయిలో కావాలని అడుగుతాం. సో అక్కడే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. ఇది ఎవరు ఫ్యాక్టరీ ఎన్ని ప్రభుత్వాలు కేంద్రంలో వచ్చినా ఇక్కడ వచ్చినా, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాం, అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు ఉన్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది. ఎందుకు తేవడం అంటే దానికి ఒక విశాల దృక్పథంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎప్పటికీ కూడా తీవ్ర సమస్యగా మిగిలిపోయే అవకాశం ఉంది దానిలో. ఇప్పుడు ఎంత చూస్తా ఉంది చూడండి. ఇప్పుడు యాక్చువల్గా నాగార్జున సాగర్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తాం. ఈరోజు యాక్చువల్గా కేఆర్ఎంబి మన సోమవారం సమావేశం జరిగినప్పుడు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇండియన్ పెట్టారనేది వాళ్ళకి అర్జెంటుగా ఏంటి పల్నాడులో కానీ లేదంటే గుంటూరు జిల్లాకి సంబంధించి కానీ తాగునీటి అవసరాలకు అత్యవసరంగా నీరు కావాలనేది ఏపీ ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చెప్తున్న మాట. దానిలో భాగంగా ఇప్పుడు అక్కడ కేఆర్ఎంబి నిర్ణయం రాకపోవటమా లేకపోతే ఏంటో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి కొద్దిగా ఫోర్స్ఫుల్ గా అక్కడ ఏదైతే రిలీజ్ చేశారండి కుడికాలకు సంబంధించి. సో అక్కడేమైంది, అది ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు తెలంగాణకి అవసరం ఉందనో లేకపోతే నిజంగానే వీళ్ళు రిలీజ్ చేశారనో వాళ్ళు కూడా వాటర్ని రిలీజ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఏంటి, ఇక్కడ కేఆర్ఎంబి ఉన్నా కూడా ఉపయోగం. ఇప్పుడు అక్కడ సిఆర్పిఎఫ్ కి కంప్లైంట్ చేసిన పరిస్థితి డ్యామ్ భద్రత మీద ఎవరెవరు ఏం చేయాలి అనే దాని మీద. అంటే నెక్స్ట్ ఏంటంటే ఇది కొట్లాడుకునే స్థాయికి వెళ్ళింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ విధమైన వివాదం ఎన్నికల సమయం కాబట్టి అది పెద్దగా రూపుదాల్చలేదు. అది ఒక రోజుతోనే ఆగిపోయిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఏంటంటే వీటికి సంబంధించి నీటి కేటాయింపుల ఏంటి అనేది ఇప్పుడు ఆ 3466ది 50-50గా మార్చటమా లేదంటే ఇంకేదన్నా దానిలో మార్పు చేయటమా అనేది నిర్ణయించుకోవాల్సిన అంశం అత్యవసరంగా. లేదంటే ఇట్లాంటి ఘర్షణలు పదే పదే చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు మనం ఎల్లినో ప్రభావం అంటున్నాం, లేదంటే వర్షాభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. పైనుంచి నీరు వచ్చేసింది అనుకోండి, ఈ గొడవ ఇప్పుడు ఉండదు. ఎప్పుడైతే వాటర్ స్కేర్సిటీ వస్తుందో, వర్షపాతం తక్కువగా నమోదవుతుందో అప్పుడే ఈ సమస్య అనేది ఇంకా యాక్చువల్గా అయితే నిజానికి పట్టిసీమ నుంచి ఇక్కడ కృష్ణా
డెల్టాకి సంబంధించి కొంత నీరు రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి రేట్లు ఉండేది. ఓకే, పట్టిసీమ ద్వారా అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి నీళ్ళు తెస్తున్నారు, గోదావరి నీళ్ళు వచ్చినాయి కాబట్టి కొంతవరకు పర్లేదు, గుంటూరు నగరానికి కానీ లేకపోతే తెనానికి కానీ ఇట్లా. సో నేను అనేది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు కాఫీ, టీ, స్వీట్ హాట్, బిస్కెట్ సమావేశాలు కాకుండా ఒక విస్తృత ప్రాతిపదికన అటువైపు ఇరిగేషన్ నీటిపారుదలకు సంబంధించిన మేధావులా, లేకపోతే అంతకుముందు ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసిన వాళ్ళ, లేకపోతే అంతకుముందు పనిచేసిన ఇరిగేషన్ మంత్రుల, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళందరూ కూర్చొని దీనికి ఒక సానుకూల దృక్పథంతో ఆలోచించి వైబిలిటీ ఏంటి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు గోదావరి నీరు కనుక ఎన్ని సముద్రంలో వందల వేల టీఎంసీలు కలుస్తున్నా కూడా దాన్ని ఎవరు లక్ష్య పెట్టరు, కానీ దానిలో ఏదైనా వాడుకుంటే అది నీరు అక్రమ వినియోగం అంటారు. అలా కాదు కదా, సముద్రంలో కలుస్తుంటే దానికి ఎవరు బాధ్యులు? కరెక్టే కదా. నీళ్ళని వృధాగా పోయే బదులు ఎవరి వాళ్ళకి నీళ్లు వాటా ఇచ్చేస్తే అందరూ బాగుంటారు కదా, అలా వృధాగా చేసే బదులు. సరే మస్తాన్ గారు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడి దాదాపు 12 ఏళ్ళు కూడా పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు కూడా నీటి విషయంలో ఈ సమస్యకు పరిష్కారం ఇంతవరకు లభించలేదు. ఒక లెక్కన అట్లా చూసుకున్నా కూడా ఇక్కడ 500 అక్కడ 800 అంటే ఈ లెక్కన వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి కదా, ఏపీ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి కదా. సో 50:50 అంటే మళ్ళీ ఎలా చేస్తారు దాన్ని? అంటే ఎక్కువ ఉన్నాయి మేడం. యాక్చువల్గా ఏంటంటే కృష్ణా నదికి సంబంధించి వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ ఇంకా కంప్లీట్ కావాల్సి, సో వాళ్ళు పూర్తి స్థాయిలో మేము వినియోగించుకోలేకపోతున్నాం, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ప్రాజెక్ట్ నిర్మించుకుంది కాబట్టి వాడుకుంటుంది అనేది కూడా తెలంగాణ ఆరోపణ. యాక్చువల్గా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కానీ, పోతిరెడ్డిపాడుకి సంబంధించి కానీ వాళ్ళకి నీటి హక్కు లేకుండానే వాళ్ళు వాడుతున్నారు, నిర్మిస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్న మాట. ఇవన్నీ ఏంటంటే కేఆర్ఎంబి సమావేశంలో 2 రాష్ట్రాల ప్రతినిధులు ఎప్పుడైతే ఒక సానుకూలతో ఒక నిర్ణయం తీసుకోలేకపోతారో, ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టు ఈ వివాదం, జల వివాదాలు ఉపయోగ కావు. ఎందుకంటే వాటర్ అనేది రాను ఎంత కావాల్సి వస్తుందో పారిశ్రామికంగా, ఎందుకంటే రాయలసీమకు సంబంధించి ఈ ఇటీవల కాలంలో చూస్తే కడప, చిత్తూరు, లేదంటే అనంతపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రాప్ కండిషన్స్ ఉండే జిల్లాలు ఎక్కువగా మండలాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అనేక పారిశ్రామిక కారిడార్లు, హబ్బులు ఇవన్నీ వచ్చాయి. తాగునీటి అవసరాలు కావాలి, ఇరిగేషన్ కావాలి, అదే ఇండస్ట్రీస్ కూడా కావాలి. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా నీటి వినియోగం పెరుగుతుంది. దీనికి మనం ఒక ఎండింగ్ పాయింట్ అంటే నీటి జలాలు కేటాయింపుల విషయంలో కనుక ఒక తుది నిర్ణయానికి రాకపోతే ఇట్లాంటి డిబేట్లు ఇంకో 10 సంవత్సరాలు అయినా కూడా చేసుకుంటూనే ఉంటాం మనం. రేపు సెప్టెంబర్ 4 అన్నారు, మన సోమవారం అన్నారు, రేపు సెప్టెంబర్ 4 అన్నారు. అప్పుడు కూడా ఏం జరగదు. కాసేపు ఆ రోజు దర్శన తాలూకు వాటిని మాట్లాడుకోవటం, ఏదో ఇప్పుడేదో అర్జెంట్ అంటే ఎల్నినో ప్రభావం అంటే, వర్షాభావం అంటే ఏదో కొద్దిగా వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోవడం. సో కేంద్రం కూడా ఇరు రాష్ట్రాల వాళ్ళని కూర్చోబెట్టి, ఇగో ఇక్కడ సమస్య ఉంది, మీరు అడిగిన దానిలో ఒక 5 వాళ్ళకి ఇంత 5% ఎక్కువ అడుగుతున్నారు, ఇవ్వండి. ఏదో ఒక ఎన్నిక రాకపోతే కనుక ఖచ్చితంగా ఈ ఘర్షణలు ఇంకా కొనసాగే అవకాశాలు